బండి సంజయ్ వాళ్ళ తరఫున వాళ్ళు సో వాళ్ళు మాట్లాడుతూ ఆ అమ్మాయి ట్రాప్ చేసింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో బేసికల్ గా హనీ ట్రాప్ చేస్తే ఇంటెలిజెన్స్ వాళ్ళని లేదా ఆర్మీ వాళ్ళని లేకపోతే దేశానికి సంబంధించిన ఏదైనా సమాచారాన్ని చేరవేయడానికి అవతల వాళ్ళకి చేరవేయడానికి ట్రాప్ చేస్తారు. సో కేసును పక్కదారి పట్టించడానికి ఇట్లా చేస్తున్నారు అనుకోవచ్చా? ఈరోజు కేంద్ర ప్రభుత్వము స్పష్టంగా బేటీ బచావ్ బేటీ పడావ్ అని నినాదం ఇస్తుంది. వాళ్ళ సంబంధించినటువంటి నాయకులు ఈ రకంగా వాళ్ళ కొడుకులను ప్రోత్సహించి దౌర్జన్యాలు చేస్తున్నారు. కేసును పక్కదోవ పట్టించడానికి అధికారాన్ని ఉపయోగించి హనీ ట్రాప్గా చిత్రీకరించి అమ్మాయి ఐడెంటిటీని బయటపెట్టి ఆమెపైనే ఉల్టా కేసులు పెట్టి అరెస్ట్ చేయడం కాదా? ఇది చట్టవిరుద్ధమైన చర్యలు కాదా? మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని, నీకు రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? నువ్వు బీజేపీ సీఎంవా, కాంగ్రెస్ సీఎంవా? లా అండ్ ఆర్డర్ నీ కంట్రోల్ ఉంది, హోమ్ మినిస్ట్రీ నీ కంట్రోల్ ఉంది. అతను అరెస్ట్ చేయడానికి నీకు ఎందుకు ఆలస్యం? సిట్టేస్తావా? నువ్వు క్లియర్గా కంప్లైంట్ ఉంది, అందులో అటెంప్ట్ చేసిండని ఉన్నది. మరి సెక్షన్ ఆల్టర్ చేయడానికి నీకేం ఇబ్బంది? నువ్వు చిన్న చిన్న సెక్షన్లు పెట్టి బెయిల్ వచ్చేటట్టు చేసి రాజీ కుదిరించుకొని వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేద్దామనే కదా, ఒక ఆడపిల్లలు అమాయకులైనటువంటి ఆడపిల్లలకు అన్యాయం చేద్దామనే కదా నీ ఉద్దేశం? నేను అడుగుతున్నా, పోలీసు వ్యవస్థను నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. బండి సంజయ్ కుమారుడు ఏమన్నా చట్టానికి అతీతుడా? అతను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినందున మీరు చర్యలు తీసుకుంటలేరా? మీరు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక న్యాయము, లేని వాళ్ళకు ఉన్న వాళ్ళకు ఒక న్యాయం అని చెప్పండి. ఆర్టికల్ 14 అమలైతే లేదు. ఇక్కడ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. చట్టం ముందు అందరు సమానం అని మేము అనుకుంటున్నాము ఇన్ని రోజులు. కానీ ఈ సంఘటన చూస్తే చట్టం ముందు అందరు సమానం కాదని తెలుస్తుంది. మీరు ఎందుకు కాపాడుతున్నారు? రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారిని ఎందుకు మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు? వాళ్ళ కుమారుని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారని నేను అడుగుతున్నా. ఇప్పుడు బండి సంజయ్కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అతని కొడుకు నిజాయితీ నిరూపించుకో, బయటకు రా, ఈ కొడుకుని అప్పయ్యపు పోలీసులకు, ఎంక్వైరీ ఎదుర్కో. ఇదే కదా మేము అడుగుతున్నది. ఆ బాధితులకు న్యాయం చేయండి. ఇప్పుడు సేమ్ డే ఎఫ్ఐఆర్ కౌంటర్ ఎఫ్ఐఆర్ పెడతారా నువ్వు? ఆ పోలీసులకు నేను కరీంనగర్ పోలీసులకు నేను సవాల్ చేస్తున్నా, నీకు చట్టం తెలుసా అని అడుగుతున్నా నేను. చట్టం తెలుసా మీకు? ఒక కేసు అక్కడ బుక్ అయినప్పుడు అది మీకు తెలుసు. మీకు తెలిసి ఉద్దేశపూర్వకంగా ఆ కేసు నీరుగార్చడానికి, ఆ కుటుంబాన్ని బెదిరించి ఆ కేసును విత్డ్రా చేసుకోవడానికి మీరు ఇక్కడ కేసు పెట్టిరా? దాన్ని మీడియా ఛానళ్ళు కొన్ని సిగ్గు లేకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రచారం చేస్తారా? మీ అందరి పైన కూడా పోక్సులో కేసులు పెట్టడానికి కూడా మేము ఉద్యమం చేస్తాం. అది చట్టం చెప్తుంది అది నేరమని. ఒక అమ్మాయి ఆమె కంప్లైంట్ ఇస్తే ఆమె డీటెయిల్స్ బయట పెట్టద్దు. నువ్వు ఆ కంప్లైంట్ కౌంటర్గా ఇంకో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ పేర్లు బయట పెట్టి వాళ్ళ కుటుంబాన్ని బయట పెట్టి నువ్వు వాళ్ళ రెప్యుటేషన్ డ్యామేజ్ చేస్తున్నావు కదా. బాధితురాలకు అన్యాయమే కదా ఇది. నీ కొడుకు బండి సంజయ్, నువ్వు కేంద్ర మంత్రి, నీ వెనక బండి సంజయ్, నువ్వు నీ వెనక నరేంద్ర మోడీ ఉన్నాడని చెప్పి అమ్మాయిని వేధించి ఎక్కడ చెప్పినా చంపుతామని చెప్పి బెదిరించి నీ స్థాయిలో మనం చూస్తున్నాం. ఎందుకు బెదిరియాడు అని అంటే ఆయన భయపడి పైసలు ఇచ్చిండా? నేను అడుగుతున్నా. వాళ్ళు మాట్లాడుతూ ఆ అమ్మాయి మాకు 5 కోట్లు డిమాండ్ చేసింది, మేము 50,000 ఇచ్చినాము, అప్పటికి కూడా కాంప్రమైజ్ కాలేదని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఎవరికి చెప్తున్నావా నీతులు? బండి సంజయ్ వాళ్ళు వెల్ సెటిల్డ్, వాళ్ళు బిజినెస్ మ్యాన్స్, 500 కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది వాళ్ళకు. ఆ అమ్మాయికే ఒక 3 కోట్ల రూపాయల కారు ఉంది. అంత లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. నువ్వు అందగాని ఓల్ తెలంగాణలో సోలో అందగాని కానీ నీ వెనక పడ్డదా? ఎందుకే మాట్లాడితే సిగ్గు ఇజ్జతి మానం ఏమన్నా ఉండాలి. నీ పదవి నాటం పెట్టుకొని నీ కొడుకును కాపాడుకోవడానికి నువ్వు మతాన్ని జై శ్రీరామ్ నినాదాన్ని వాడుకుంటావా? సిగ్గు లేకుండా వివరిస్తున్నావు బండి సంజయ్. నీ కొడుకు ఆయన నిజ స్వరూపం అందరికి తెలుసు. మొన్న టెక్ మహేంద్ర యూనివర్సిటీలో ఏ విధంగా ఒక తోటి విద్యార్థిని దాడి చేసిండో మాకందరికి తెలుసు. మీ కొడుకు దూకుడు స్వభావం ఏందో. నువ్వు ఈరోజు నీతులు చెప్తున్నావా నా కొడుకు సంబంధం లేదని? నీ కౌంటర్ ఎఫ్ఐఆర్ను బట్టే అన్న ప్రైమరీ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవచ్చు, ఆమెకు సంబంధం ఉంది వేధించడానికి. దాన్ని ఆధారంగా చేసుకొని నిన్ను బుక్ చేయడానికి అవకాశం ఉంటుంది తెలుసా? బాధితురాలకు అన్యాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన పోలీసులు రేవంత్ రెడ్డి సమక్షంలోనే చర్యలు తీసుకోకుండా బండి సంజయ్ కుమార్ని తప్పించడానికి ప్రయత్నం జరుగుతుంది. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. ఒకవేళ ఈ ఆరోపణలో నిజం లేకపోతే రేవంత్ రెడ్డి గారు మీరు బయటకు రండి, మాట్లాడండి. చట్టం ముందు చట్టానికి ఎవరు అతిథులు కాదని చెప్పడానికి మీరు బయటకు రండి. ఆ అమ్మాయికి న్యాయం చేయండి, అమ్మాయి కుటుంబాన్ని ఆదుకోండి, వాళ్ళకి రక్షణ కల్పించండి. ఆ బాధితురాలను దుష్ప్రచారం చేసి మీడియా ఛానల్లో ఎవరు ఆ బాధితురాలని నిందితురాలుగా చిత్రీకరిస్తున్నారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోరి. ఇది కదా మీరు చేసేది న్యాయం. గవర్నమెంట్ లో లేనప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇట్లాంటి కేసులు జరిగితే వితిన్ 24 hours లో లోపటేసేయాలి అని చెప్పేసి తను మాట్లాడిన వీడియో చాలా సర్క్యులేట్ అవుతుంది. మరి ఇప్పుడు ఆయన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటారు?
నేను అదే అడుగుతున్నా, అసలు రేవంత్ రెడ్డి గారు మీరు బీజేపీలా ఉన్నారా లేకపోతే సీఎం గాని మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? ఏదో ఒకటి చెప్పండి. మీరు బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు, బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు అని బయట మాట్లాడుకుంటున్నారు. మేమంతా రేవంత్ రెడ్డి గెలుపు కోసం ప్రయత్నం చేసినాం. ఆ? మేము ఒకప్పుడు టీఆర్ఎస్కి అగ్నెస్ట్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపించాలని చెప్పి మేము ఊరూరుగా తిరిగినాము. ఆ? ఊరూరు తిరిగి ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఇంత నిర్దిష్టమైన ఆరోపణలు వస్తున్నాయి. మీరు బండి సంజయ్ ఆపోజిషన్ పార్టీ బీజేపీ నాయకుడు, మీరు అతను తప్పు చేసినప్పుడు అతని కుమారుని మీరెందుకు కాపాడుతున్నారు? మీకెందుకు కాపాడాల్సినటువంటి పని నేషనల్ కాంగ్రెస్ స్పందించింది, మీరు స్పందించాలి కదా. ఒక్క కాంగ్రెస్ నాయకుడు అన్న మాట్లాడుతుండా? కంటి తుర్పు చర్య కన్నా ఒక మినిస్టర్ మాట్లాడుతుండ్రా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీతక్క ఇట్లాంటి ఉరి తీస్తారా, ఎన్కౌంటర్ చేస్తారా అని మాట్లాడింది. ఇప్పుడు ఎందుకు మీరు మాట్లాడతలేరు? కొండా సురేఖ ఎట్లాంటి వ్యాఖ్యలు చేస్తుందో మనకు తెలుసు. ఎందుకమ్మా మాట్లాడతలేరు కొండా సురేఖ గారు? ఎందుకు మాట్లాడతారు ఒకసారి చెప్పండి. ఇప్పుడు కరీంనగర్లో 3 ఎంపీలు ఉన్నారు. పొన్నం ప్రభాకర్ ఉన్నారు, వడ్డూరు లక్ష్మణ్ ఉన్నాడు, ఇంకో ఆయన శ్రీధర్ బాబు ఉన్నాడు. ఎందుకయ్యా మీరు ఉన్నారు? కరీంనగర్లో ఆమెకు కరీంనగర్ పోలీస్ స్టేషన్ వేదిక బాధితురాలకు అన్యాయం జరిగితే ఆ పోలీసు వాళ్ళకి మీరు చెప్పండి. మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఎందుకు కౌంటర్ ఎఫ్ఐఆర్ చేశారని చెప్పండి. ఆ కేసును ఎత్తివేయాలి, ఆమె పైన ఉన్నటువంటి కేసును ఎత్తివేయాలి. ఈ లైంగిక దాడికి సంబంధించినటువంటి కేసును నీరుగార్చడానికే బండి సంజయ్ ఆ కుటుంబాన్ని బెదిరించడానికి మధ్యవర్తులు పంపిండు. అందులో విఫలమైపోయినందుకే ఎఫ్ఐఆర్ చేయించిండు. ఎఫ్ఐఆర్ ద్వారా పోలీసుల ద్వారా పిలిపించుకొని బెదిరించి సెటిల్మెంట్ చేసుకుందామనే ఉద్దేశంలో ఉన్నాడు. కాబట్టి ఆ బాధితురాలకు అన్యాయం జరిగే విధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి అందులో ఇన్వాల్వ్ అయినటువంటి పోలీస్ అధికారులను నేను ఏమంటున్నా, పోలీస్ అధికారులను కూడా వదిలిపెట్టకుండా వాళ్ళపైన కూడా అమ్మాయి ఐడెంటిటీ బయట పెట్టినందుకు చట్టం వర్తిస్తుంది. కాబట్టి సివి ఆనంద్ గారు స్పందించి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఆ మీడియా ఛానళ్ళు బండి సంజయ్ ఇచ్చిన కంటెంట్ను యాజ్ ఇట్ ఈస్ గా ప్రొజెక్ట్ చేసినటువంటి కొన్ని లైవ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్ ఉన్నాయి. ఆ ఛానల్ లింకులు తప్పకుండా తీసుకుంటాం. వాటిపైన కూడా డీజీపీ గారికి ఫిర్యాదు చేస్తాం.